హాయ్ అండి. ఇవాళ మా స్పెషల్ అరటికాయ పచ్చి రొయ్యలు ఇగురు. ఇది మా గోదావరిలో చాలా కామన్ కర్రీ అండి. ఏం లేదు, నార్మల్గా వెజిటేబుల్స్, ఆనియన్స్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవడమే. ఇట్లా పచ్చి రొయ్యల్ని నేనైతే ముక్కలుగా తీసుకున్నానండి, ఎందుకంటే పెద్ద రొయ్యలు తినరు మా ఇంట్లో. తీసుకుని వాటిని ఆయిల్ లేకుండా ఫస్ట్ మగ్గపెట్టాలి. తర్వాత బాగా మగ్గిన తర్వాత ఆయిల్ వేసి కాసేపు ఫ్రై చేసి దాని తర్వాత ఆనియన్స్ వేసి ఇట్లా బాగా మగ్గించాలండి. ఇది ఇగురు కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. బాగా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఇంకొంచెం సేపు మగ్గపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ అరటికాయ ముక్కలు వేసి ఉప్పు, కారం, నీళ్ళు, అంతే అండి. కూర అంతా అయిపోయినట్టే. ఇంకా ఏంటంటే మేము గోదావరిలో మోస్ట్లీ ప్రతి వెజిటేబుల్ని రొయ్యల కాంబినేషన్తో వండుతామండి. అలా అయితే ఆ వెజిటేబుల్స్ కర్రీ బాగా తినాలనిపిస్తుంది. లేదు అంటే మా వల్ల కాదు. ఓన్లీ ఫ్రైడే, సాటర్డే మాత్రమే మేము వెజ్ తింటాం. మిగిలిన రోజులు అయితే ఏ వెజిటేబుల్ అయినా దాంట్లో పచ్చిరొయ్యలు బెండకాయ, పచ్చిరొయ్యలు కాకరకాయ ఇట్లా వండుకుంటూనే ఉంటాం అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది గోదావరి వాళ్ళ గురించి. ఓకే అండి, బాయ్.